హలో, ఈరోజు మనం పాస్ట్ సింపుల్ టెన్స్ గురించి తెలుసుకుందాం. పాస్ట్ సింపుల్ టెన్స్ షోస్ యాన్ యాక్షన్ విచ్ కంప్లీటెడ్ ఇన్ పాస్ట్. పాస్ట్ సింపుల్ టెన్స్ అన్నది ఏదైనా సరే ఒక పని మేము గతంలో చేసేసాం అని చెప్పేటప్పుడు ఈ టెన్స్ని మనం ఉపయోగిస్తాము. ఇప్పుడు ఈ పాస్ట్ సింపుల్ టెన్స్ యొక్క స్ట్రక్చర్ తెలుసుకుందాం. సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్. ఇక్కడ V2 ఫామ్ అంటే పాస్ట్ ఫామ్ ఆఫ్ ద వెర్బ్ని మనం రాస్తాము. ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ మనం చూస్తూ దీని గురించి తెలుసుకుందాం. వి కంప్లీటెడ్ అవర్ హోంవర్క్. ఇందులో వి అనేది సబ్జెక్టు, కంప్లీటెడ్ అనేది V2 ఫామ్ అంటే పాస్ట్ ఫామ్ ఆఫ్ ద వెర్బ్, అవర్ హోంవర్క్ అనేది ఆబ్జెక్ట్. ఇప్పుడు ఎగ్జాంపుల్ 2, దే స్కోర్డ్ హై స్కోర్. ఎగ్జాంపుల్ 3, ఐ వన్ ద ఫైనల్ మ్యాచ్. ఎగ్జాంపుల్ 4, యూ టుక్ హిజ్ థింగ్స్. ఎగ్జాంపుల్ 5, హీ sang some songs. ఎగ్జాంపుల్ 6, షీ క్వాలిఫైడ్ ద టెస్ట్. ఇట్లా మనము ఈ సెంటెన్సెస్ మనం తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు వీటిని మనం క్వశ్చన్స్లోకి మారిస్తే ఎలా రాయొచ్చు అనేది మనం చూద్దాం. దీనికి కూడా క్వశ్చన్ స్ట్రక్చర్ అనేది ఉంటుంది. ఆ క్వశ్చన్ స్ట్రక్చర్ ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఆ క్వశ్చన్ స్ట్రక్చరు డిడ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్ ప్లస్ క్వశ్చన్ మార్క్. ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ మనం పరీక్షిద్దాం. ఎగ్జాంపుల్ 1, డిడ్ వి కంప్లీట్ అవర్ హోంవర్క్. ఇందులో డిడ్ అనేది పాస్ట్ వెర్బ్, వి అనేది సబ్జెక్టు, కంప్లీట్ అనేది బేస్ వెర్బ్. కానీ మనం సెంటెన్స్ స్ట్రక్చర్లో కంప్లీటెడ్ అని రాస్తాం. దీనికి అక్కడ V2 ఫామ్ రాసాము, ఇక్కడ V1 ఫామ్ రాయటం జరిగింది. అవర్ హోంవర్క్ అనేది ఆబ్జెక్ట్, తర్వాత క్వశ్చన్ మార్క్ పెట్టాం. ఇప్పుడు ఎగ్జాంపుల్ 2, డిడ్ దే స్కోర్ హై స్కోర్. ఎగ్జాంపుల్ 3, డిడ్ ఐ విన్ ద ఫైనల్ మ్యాచ్. ఎగ్జాంపుల్ 4, డిడ్ యూ టేక్ హిజ్ థింగ్స్. ఎగ్జాంపుల్ 5, డిడ్ హీ సింగ్ సమ్ సాంగ్స్. ఎగ్జాంపుల్ 6, డిడ్ షీ క్వాలిఫై ద టెస్ట్. ఇట్లా మనం ఎన్నో ఎగ్జాంపుల్స్ తయారు చేసుకోవచ్చు. ఈ విధంగా మనము ఈ పాస్ట్ సింపుల్ టెన్స్ని గతంలో ఏవైనా సరే పనులు మనం చేస్తూ ఉన్నాము, చేసేసాం అన్నప్పుడు చేయడానికి చెప్పేటువంటి ఒక టెన్స్గా మనం చెప్పవచ్చు. దీనికి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్లో అడగండి. అదేవిధంగా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.